డాక్టర్ ఎన్జీఆర్. వినికిడి శక్తి తగ్గడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనకి డాక్టర్ జానకి రామరెడ్డి వివరిస్తారు. లోపల చెవులో ఉండే హెయిర్ సెల్స్ అంటే నరం మొదల భాగంలో ఇబ్బంది కానీ లేదా నరంలో కానీ ఇబ్బంది ఉంటే దాన్ని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అని అంటాము. ఈ రెండు రకాల హీరింగ్ లాసులు మెయిన్గా పేషెంట్లకి ఇబ్బంది కలిగించే ఉంటుంది. ఇకపోతే మూడో రకం అంటే కొంతమందిలో ఈ కర్ణబేరి వరకు శబ్దం వెళ్లకుండా లేదా కర్ణబేరి నుంచి ఎముకల ద్వారా శబ్దం లోపల చెవికి రీచ్ అవ్వకుండా ఉండే లక్షణంతో పాటుగా లోపల చెవిలో ఉండే ఈ హెయిర్ సెల్స్ దెబ్బతినడం లేదా నరం దెబ్బతినడం జరిగినప్పుడు దాన్ని మిక్స్డ్ హీరింగ్ లాస్ అని అంటాం. సో కొంతమంది పేషెంట్స్లో ఈ రెండు రకాల హీరింగ్ లాస్లు కూడా ఉంటాయి. ఈ కండక్టివ్ హీరింగ్ లాస్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి కారణం ఏంటి అన్నది చూసి ఆ కారణాన్ని కరెక్ట్ చేసినట్టయితే అప్పుడు మళ్ళీ వాళ్ళకి శబ్దం బాగా వినబడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. యూజువల్ కొంతమందిలో చెవి కన్నం ఉండకపోవడం పుట్టుకతోనే, దాంతో పాటు లోపల ఉండాల్సిన అంటే మధ్య చెవి లోపల ఉండే ఎముకలు సరిగ్గా అమరిక లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అది మనం స్కానింగ్ ద్వారా గుర్తించి తగిన రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేసినట్టయితే వాళ్ళకి చెవులు మళ్ళీ సరిగ్గా వినబడే అవకాశాలు ఉంటాయండి. కొంతమందిలో కర్ణబేరికి రంధ్రం పడడం, ఆ రంధ్రం పడినప్పుడు కర్ణబేరి శబ్దానికి వైబ్రేట్ అవ్వక దానివల్ల శబ్దం సరిగ్గా లోపల చెవికి చేరకపోవడం, దానివల్ల శబ్దం సరిగ్గా వినబడకపోవడం జరుగుతుంది. అలాగ జరిగిన పక్షంలో కర్ణబేరికి ఆపరేషన్ చేసి మిరింగోప్లాస్టీ అని అంటాము. ఆ ఆపరేషన్ ద్వారా కర్ణబేరికి పడిన కన్నాన్ని మనము క్లోజ్ చేసి దాని ద్వారా తిరిగి కర్ణబేరి శబ్దం తగిలినప్పుడు వైబ్రేట్ అయ్యేటట్టుగా చేసి పెట్టినట్టయితే శబ్దం మళ్ళీ లోపల చెవి వరకు ప్రయాణిస్తుంది. కొంతమందిలో ఈ కర్ణబేరికి లోపల చెవికి మధ్యలో లింక్ లాగుండే 3 ఎముకలు అంటే మాలియస్, ఇంకస్ అండ్ స్టేపీస్ అంటాం. ఈ 3 ఎముకలు డిస్రప్షన్ అంటే వ్యాధి వల్ల కానీ మరి ఇతరత్ర కారణాల వల్ల కానీ ఈ 3 ఎముకల్లో ఏదన్నా ఒక ఎముక కానీ 2 ఎముకలు కానీ లేదా కొంతమందిలో 3 ఎముకలు దెబ్బతిన్నందువల్ల ఈ శబ్దం లోపల వరకు ప్రయాణించలేని పక్షంలో ఆసికులోప్లాస్టీ విత్ ఆర్ వితౌట్ ఇంప్లాంట్ అంటే ఈ మళ్ళీ చెవి ఎముకల్ని తిరిగి మనం ఆపరేషన్ ద్వారా సరిదిద్ది దానికి అవసరమైన ఇంప్లాంట్ని వాడి లేదా అదే పేషెంట్లో ఉండే ఆసికల్ రెమినెంట్ అంటే మిగిలి ఉన్న ఆసికల్ని రీమాడిఫై చేసి కంటిన్యూటీని మనం మెయింటైన్ చేయగలిగినట్టయితే శబ్దం మళ్ళీ తిరిగి వినబడుతుంది. సో ఇలాగా కండక్టివ్ హీరింగ్ లాస్ని మనం కరెక్ట్ చేయొచ్చండి. ఇకపోతే రెండో రకం హీరింగ్ లాస్ దట్ ఈజ్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్. యూజువల్లీ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉన్నట్టయితే సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్కి ఎక్కువగా అడ్వైజబుల్ థింగ్ ఈజ్ హీరింగ్ ఎయిడ్. అంటే చెవి లోపల కానీ చెవి బయట కానీ పెట్టుకునే హీరింగ్ ఎయిడ్స్ ద్వారా సౌండ్ని యాంప్లిఫై చేసి ఆ యాంప్లిఫికేషన్ డివైస్ ద్వారా లోపలికి పంపించినట్టయితే ఆ శబ్దం సరిపోయే అంత యాంప్లిఫై అయ్యి అది మెదడుకు ప్రయాణించడం జరుగుతుంది. దానివల్ల ఈ శబ్దం వినబడకపోవడం అనబడే సమస్యని పేషెంట్ పూర్తిగా అధిగమించవచ్చు. కొంతమందిలో వెరీ రేర్లీ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంట. ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటే దాన్ని తెలుగులో బ్రహ్మచెవుడు అని అంటారు. యూజువల్గా ఈ కంప్లైంట్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా పెద్దగా ఉపయోగపడవు. అలా హీరింగ్ ఎయిడ్స్ కూడా ఉపయోగపడని పేషెంట్స్లో కాక్లియర్ ఇంప్లాంట్ అనబడే ఆపరేషన్ అనబడే ఇంప్లాంట్ని ఆపరేషన్ ద్వారా లోపల చెవిలోకి చొప్పించి దాని ద్వారా సైనాప్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ కాక్లియా అంటే లోపల చెవికి ప్లస్ బయట నుంచి మనం పెట్టే ఎలక్ట్రోడ్కి మధ్యలో ఒక జంక్షన్ని క్రియేట్ చేసి దాని ద్వారా శబ్దాన్ని బయట నుంచి లోపలికి పంపించి ఆ శబ్దం ప్రాబ్లం అంటే వినికిడి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా రెక్టిఫై చేయొచ్చు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనబడేది
చేయడానికి ముందు నర్వ్ కండక్షన్ అంటే కరెక్ట్గా నరం లోపల చెవి నుంచి శబ్దాన్ని మెదడుకు తీసుకుని వెళ్ళే నరం సరిగ్గా పనిచేస్తుందా లేదా, రెండోది ఆడిటరీ కార్టెక్స్ అంటే మెదడులో ఏ పార్ట్ అయితే శబ్దం వినడానికి అవసరమో ఆ పార్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అవసరమైన పరీక్షలు ముందు రూఢిపరుచుకుని అప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా ఈ చెవులు వినబడకపోవడం అనబడే సమస్య నుంచి పూర్తిగా అధిగమించవచ్చు. చూశారు కదా చెవిలో వచ్చే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి. మరి సెల్ ఫోన్ వాడడం వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసుకోబోయే ముందు ఒక బ్రేక్.